హలో ఎవ్రీవన్, ఐఎమ్ జగదీష్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డాట్ రెండర్స్. ఈరోజు మనం స్కెచ్అప్ బేసిక్ లెర్నింగ్ ట్యూటోరియల్స్లో పార్ట్గా ఫస్ట్ ట్యూటోరియల్ వచ్చి మన వర్క్ ఎన్విరాన్మెంట్ ఆర్ వర్క్ స్పేస్ని ఎలా సెట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకు నచ్చిన టెంప్లెట్లు ఎలా డిసైడ్ చేసుకోవాలనేది మనం చూస్తాము. సో బేసికల్లీ నేను స్కెచ్అప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్షన్ అయినా ఓపెన్ చేయండి. స్కెచ్అప్ ఏంటంటే మనకి చూస్ టెంప్లెట్ అని ఒక ఆప్షన్ ఇస్తుంది. ఆ చూస్ టెంప్లెట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెంప్లెట్స్ అనే డిఫరెంట్ సెట్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి డిఫాల్ట్గా. సో వాట్ ఈస్ ఎ టెంప్లెట్? బేసికల్లీ మనం ఒక మాన్యువల్, సపోజ్ ఒక మాన్యువల్ డ్రాయింగ్ డ్రా చేయాలి అనుకోండి. యూజువల్లీ మనకు ఒక డ్రాయింగ్ షీట్ కావాలి, డ్రాఫ్టర్ కావాలి, సమ్ పెన్సిల్, ఎరేజర్ అండ్ సమ్ అదర్ టూల్స్ అనే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో సిమిలర్లీ ఒక సాఫ్ట్వేర్లో నువ్వు ఒక మోడల్ని డెవలప్ చేయాలంటే లైక్ ఏ మాన్యువల్గా ఒక డ్రాయింగ్ షీట్ ఎలా అయితే మనం డ్రా చేయడానికి ఉపయోగపడుతుందో, అలాగే సాఫ్ట్వేర్లో కూడా ఒక టెంప్లెట్ అనేది మన మోడల్ని క్రియేట్ చేయడానికి ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ టెంప్లెట్లోనే మనకి కావాల్సిన టూల్స్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మన మోడల్ని డెవలప్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ చేయగానే చూస్ టెంప్లెట్ అని క్లిక్ చేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి చూస్తే ఇక్కడ సింపుల్ టెంప్లెట్ అని, సింపుల్ టెంప్లెట్, మీటర్స్, ఫీట్స్ అండ్ ఇంచెస్ అని, ఆర్కిటెక్చరల్ డిజైన్ అని చెప్పి ఇవేంటి అంటే ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ బేస్డ్గా ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఆల్రెడీ స్కెచ్అప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు నచ్చిన టెంప్లెట్ మీరు చూస్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే సింపుల్ టెంప్లెట్, ఫీట్స్ అని ఇచ్చేస్తాను. రీజన్ ఏంటి అంటే యూజువల్లీ మన ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూసుకుంటే కింద లెవెల్లో వర్క్ చేసే లేబరర్స్ అంతా వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ ఫీట్స్ అండ్ ఇంచెస్ మాత్రమే. సో మేబీ హయ్యర్ లెవెల్లో, ఇంజనీరింగ్ లెవెల్లో, డిజైనింగ్ స్టేజ్లో మనం మీటర్స్ అండ్ మిల్లీమీటర్స్లో డిస్కస్ చేసుకున్న అల్టిమేట్గా కిందకు వచ్చేసరికి ఫీట్స్ అండ్ ఇంచెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ వై ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఫీట్స్ అండ్ ఇంచెస్ యూజ్ చేయడానికి ఇష్టపడతాను. సో మీ చాయిస్, మీరు మీటర్స్ అండ్ మిల్లీమీటర్స్లో కన్వీనియంట్ ఉంటే దానికి తగ్గ టెంప్లెట్ దానికి అవైలబుల్గా ఉంది. ఓకే, నేను ఫీట్స్ అండ్ ఇంచెస్ చూస్ చేసుకుంటాను ఈ ప్రాజెక్ట్ వరకు. సో ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ పర్టికులర్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద యూనిట్స్ అని చూసారు. ఈ యూనిట్స్ వచ్చేసరికి ఫీట్స్ అని ఇంచెస్, దాంట్లో ఇంచెస్ అనే యూనిట్ ఉంది. అంటే ఈ పర్టికులర్ టెంప్లెట్ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మీరు ఏ వాల్యూ ఎంటర్ చేసినా వితౌట్ ఎనీ సింబల్ లైక్ ఫీట్ ఆర్ ఇంచ్ ఆర్ మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ అనే సింబల్ లేకుండా జస్ట్ ఇంటీజర్ ఎంటర్ చేస్తే బై డిఫాల్ట్గా అది ఇంచెస్ అని తీసుకుంటుంది అనమాట. అలాగే ప్రతి టెంప్లెట్కి ఒక డిఫాల్ట్ యూనిట్ సిస్టమ్ ఉంటుంది. ఆ యూనిట్ సిస్టమ్ అనేది స్కెచ్అప్ మనకి చూపిస్తుంటుంది. ఓకే, సో అది ఒక జస్ట్ నోట్ చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి అది. ఓకే, జస్ట్ నేను సింపుల్ టెంప్లెట్, ఫీట్స్ అండ్ ఇంచెస్ అని తీసుకొని స్టార్ట్ యూజింగ్ స్కెచ్అప్ అనే బటన్ క్లిక్ చేస్తాను. సో అది క్లిక్ చేయగానే మన ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేయగానే ఈ ఎన్విరాన్మెంట్ అనేది సమ్వాట్ లుక్స్ లైక్ దిస్. సో ఎన్విరాన్మెంట్ గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ మన వర్కింగ్ స్టైల్కి తగ్గట్టుగా మనకు నచ్చిన టూల్స్, మనకు నచ్చిన ఆప్షన్స్ని తో పాటు ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే పర్టికులర్ టూల్స్ ఎక్కువ యూజ్ చేస్తా, ఆ టూల్స్ని నువ్వు ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఆప్షన్ చూపిస్తాను. ప్లస్ ఆల్సో నేను మోస్ట్లీ నేను ఎక్కువ యూజ్ చేసే టూల్ బార్స్, అంటే నా ప్రాజెక్ట్ మొత్తానికి రిక్వైర్ అయ్యే టూల్ బార్స్ ఏవేంటో బేసిక్ టూల్ బార్స్ నేను చూపిస్తాను. సో నేను ఎక్కువ యూజ్ చేసేది ఈ 4 టూల్ బార్స్. సో ఫస్ట్ వచ్చేసరికి లార్జ్ టూల్ సెట్, సెకండ్ వచ్చేసరికి వ్యూస్ టూల్ బార్ అండ్ ఆల్సో స్టైల్స్. దీంతో పాటుగా నాకు ఇక్కడ డిఫాల్ట్ రే ఆప్షన్ అనేది నేను ఎనేబుల్ చేసి పెట్టుకుంటే, ఈ డిఫాల్ట్ రే ఏంటంటే మనకి సెవరల్ ఆప్షన్స్ చూపిస్తుంది. లైక్ ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ ఇన్ఫో కానీ, స్టైల్ ఇన్ఫోస్ కానీ, లేదంటే సీన్స్ ఇన్ఫర్మేషన్, లేయర్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం డిఫాల్ట్ రేలో అవైలబుల్గా ఉంటాయి. ఫర్దర్గా మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు ఆ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలో, ఆప్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీకు స్కెచ్అప్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ మీకు కనపడలేదు, లేదంటే ఈ టూల్ బార్స్ లేవు. ఓకే, సో వాటిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. సో అవి ఎనేబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మెనూ బార్లోకి వెళ్ళి మనకి వ్యూ అనే మెనూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ టూల్ బార్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ లిస్ట్ ఆఫ్ టూల్ బార్స్ అనేది స్కెచ్అప్లో అవైలబుల్ ఉన్న లిస్ట్ ఆఫ్ టూల్ బార్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దీంట్లో మీకు ఏది ఇష్టమైతే, ఏ టూల్ బార్స్ ఎక్కువ యూజ్ చేస్తారో ఆ టూల్ బార్స్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ లార్జ్ టూల్ సెట్ అనే టూల్ బార్. ఎందుకు ఈ లార్జ్ టూల్ సెట్ అనే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తానంటే ద రీజన్
దీంట్లోనే మనకి ప్రతీదీ వచ్చేస్తుంది. లైక్ డ్రాయింగ్ టూల్స్ అని చెప్పి, డ్రా చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ టూల్స్ అని, ఒక డ్రాయింగ్‌ని లేదంటే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు కన్‌స్ట్రక్షన్ టూల్స్ ఎలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి నావిగేషన్ టూల్స్ అని, కెమెరా టూల్స్ అని, ఇట్స్ లైక్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అన్నమాట. ప్రతీదీ ఈ టూల్ బార్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో దట్స్ వై లార్జ్ టూల్ సెట్ అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో జస్ట్ ఈ టూల్ బార్ మీరు ఎక్కడ కావాలంటే అట్లా జస్ట్ హోల్డ్, డ్రాగ్ అండ్ డ్రాప్, ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టూల్ బార్ ఎక్కువ నేను యూస్ చేసేది ఏంటంటే వ్యూస్ టూల్ బార్. సో ఈ వ్యూస్ టూల్ బార్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని పర్టికులర్ డైరెక్షన్లో కానీ, లేదంటే ఒక టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూస్లో కానీ, బ్యాక్ లేదంటే ఐసోమెట్రిక్ వ్యూస్లో మనం చూడాలి అనుకున్నప్పుడు ఈ వ్యూస్ టూల్ బార్ అనేది ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా స్టైల్స్ అనే టూల్ బార్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ స్టైల్స్ టూల్ బార్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని వైర్ ఫ్రేమ్లో కానీ, లేదంటే ఎక్స్రే విజన్ అని చెప్పి, లేదంటే హిడెన్ లైన్ అని, షేడెడ్ విత్ మెటీరియల్, మోనోక్రోమ్ అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. విజువల్ స్టైల్స్ అనమాట బేసికలీ అవి. సో ఇవేంటంటే మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు పర్టికులర్గా కొన్ని వర్క్స్ చేసేటప్పుడు ఆ వర్క్ని ఈజ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. నేను ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీరు ఎలా యూజ్ చేసుకొని మీ ప్రాజెక్ట్లో ఆ ఆప్షన్స్తో మీ ప్రాజెక్ట్ని ఎలా స్పీడప్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, జస్ట్ ఎనేబుల్ చేసుకోండి. సో ఈ 3 టూల్ బార్స్ నాకు సరిపోతాయి. దీంతో పాటుగా మీకు ఏమన్నా టూల్ బార్స్ మీరు ఎక్కువ యూజ్ చేస్తారనుకుంటే అవి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ నౌ. సపోజ్ నేను ఇంకా డిఫాల్ట్ రే అని చెప్పాను. డిఫాల్ట్ రే అనే ఒక ఆప్షన్ చూపించాను. బట్ అది ఇక్కడ లేదు ఈ టూల్ బార్. సో ఈ టూల్ బార్స్ అనే ఆప్షన్లో ఉండదు. జస్ట్ ఇది క్లోజ్ చేయండి. అది ఎనేబుల్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మనకి పైన మెనూ బార్లో విండో అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా. ఈ విండో క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ ట్రే అనే ఒక ఆప్షన్ వస్తుంది. సైడ్ వెళ్ళి ఇక్కడ షో ట్రే అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ట్రే అనేది డిఫాల్ట్ ట్రే అనేది ఎనేబుల్ అవుతుంది. సపోజ్ ఈ డిఫాల్ట్ ట్రే వచ్చి మన వర్క్ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి జస్ట్ మనకు అవసరమైనప్పుడే ఇది విజిబుల్ అవ్వాలి, లేదు లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ పిన్ అనే ఈ పిన్ని క్లిక్ చేస్తే అంటే ఇట్స్ లైక్ అన్పిన్ చేయటం అనమాట. ఈ టూల్ బార్ ఇక్కడ నుంచి జస్ట్ అన్పిన్ క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఆటో హైడ్ అని పడుతుంది మీకు చూస్తే. జస్ట్ మన మౌస్ దాని మీద హోవర్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. జస్ట్ మన పక్కకు వచ్చేస్తే మనకు క్లోజ్ అయిపోతుంది అనమాట. సో సపోజ్ మీరు క్లోజ్ చేశారనుకోండి, అగైన్ విండో, డిఫాల్ట్ ట్రే, షో ట్రే అంతే. ఓకే, ఇలా మనకు నచ్చినట్టుగా ఎన్విరాన్మెంట్ని మనకి సెట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా సపోజ్ మీరు వర్క్ నేర్చుకున్నారు, బాగా వచ్చింది, లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నారు, మీరు ఎక్కువ ఒకే టైప్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు, లేదంటే ఒక పర్టికులర్ టూల్ నేను ఎక్కువ సార్లు యూజ్ చేస్తున్నాను, నాకు దానికి హ్యాండీగా ఉండాలి డిజైన్ చేసేటప్పుడు అనుకుంటే మన కస్టమైజ్డ్గా కూడా టూల్ బార్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే స్కెచ్అప్ డిఫాల్ట్గా కొన్ని ఇచ్చేసింది. అలా కాకుండా నాకు నచ్చిన టూల్స్, నేను ఎక్కువ యూజ్ చేసే టూల్స్ నాకు ఒక ప్లేస్లో కావాలి అనుకుంటే సిమిలర్లీ సేమ్ ప్రొసీజర్ దానికి కూడా వ్యూ టూల్ బార్స్ అని చెప్పి ఇక్కడ న్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఒక కొత్త టూల్ బార్ క్రియేట్ చేయడానికి. ఓకే, జస్ట్ ఈ న్యూ మీద క్లిక్ చేసి సపోజ్ నేను నా నేమ్ ఇస్తాను జగదీష్ అని చెప్పి, ఆ టూల్ బార్ నేమ్ ఇచ్చి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేయమాకండి. జస్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, పక్కకి ట్రాక్ చేస్తున్నా. ఈ టూల్ బార్ లోకి మీకు ఏ టూల్స్ కావాలో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సపోజ్ నాకు ఈ పెన్సిల్ లైన్ టూల్ అనేది దీంట్లో కావాలి, తీసుకొచ్చి అక్కడ డ్రాగ్ డ్రాప్ చేసాను. ఈ సర్కిల్ టూల్ కావాలి, డ్రాగ్ డ్రాప్. నేను ఎక్కువ యూస్ చేసే టూల్స్ అన్నిటిని జస్ట్ తీసుకొచ్చి ప్లేస్ చేసుకుంటాను. అలా మీకు నచ్చిన టూల్స్ అన్నిటిని తీసుకొచ్చి ఆ టూల్ బార్లో ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని తీసుకెళ్ళి మీకు ఎక్కడ కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కస్టమైజ్డ్ టూల్ బార్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు స్కెచ్అప్లో. ఓకే, ఆల్రైట్. సో ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవటం, నెక్స్ట్ ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ మనకు తగ్గట్టుగా టూల్ బార్స్ అన్నిటిని అరేంజ్ చేసుకోవటం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ట్యూటోరియల్ ఏంటంటే ఈ వర్క్ ఎన్విరాన్మెంట్లో మనం ఎలా నావిగేట్ చేస్తాము, అండ్ ఆల్సో ఫర్దర్గా ఈ టూల్ బార్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి టూల్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా నెక్స్ట్ ట్యూటోరియల్స్లో వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ట్యూటోరియల్. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.